వెల్కమ్ టు కొబ్బలో కూపిడి. జస్ట్ కిడింగ్. మంచిగా వస్తుంది. ఎందుకు మంచిగా రాదో చూస్తాం. మంచిగా రావాలంటే చేసేస్తున్నాం. ఏం చేస్తున్నానంటే మనం ఫంక్షన్స్లో ఎక్కువ ఎక్సైట్ అయ్యేది, లైక్ ఫంక్షన్స్లో లంచ్ ఫుడ్ సెక్షన్ వచ్చేటప్పటికి ఇది ఉందా లేదా అని వెతుక్కుంటా నేనైతే. అదేంటి అంటే కాలీఫ్లవర్ 65. సో ఈరోజు మా ఇంట్లో కాలీఫ్లవర్ ఎక్స్ట్రా ఉంది. ఆఫ్టర్ కుకింగ్ కర్రీ చేసినాక కూడా ఇంకా ఉంది. సో ఐ థాట్ ఆఫ్ మేకింగ్ కాలీఫ్లవర్ 65. సో ఇట్స్ టైమ్ టు డూ ది కాలీఫ్లవర్ 65 అండ్ ఇట్ ఈస్ ఇన్ ద ప్రాసెస్. కాలీఫ్లవర్ కోసేసాను, బాయిల్ చేసుకోవాలని చెప్పి యూట్యూబ్లో చూసాను. బాయిల్ చేస్తున్నాను లైక్ 5 minutes మీడియంగా కుక్ అయ్యేంత బాయిల్ చేసుకుని నెక్స్ట్ ప్రాసెస్ని వీడియోలో చూసేయండి. బై ద వే, వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ జింగిల్స్. ఇఫ్ యూ ఆర్ a cauliflower 65 lover like me, please watch the video till the end to get the recipe completely. If you like the video, please make sure. Oh my god, it's not hot. Otherwise, if my mouth has gone, would have gone. English rather, నేర్చుకుంటున్నా. ఓకే, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, ఎండ్లో చెప్పాల్సింది ఫస్ట్ మిడిల్లోనే చెప్పేస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మేక్ ష్యూర్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ చేయండి కొంచెం. సో మన వంట స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మనం కాలీఫ్లవర్ని క్లీన్ చేసుకొని మనకు కావాల్సిన సైజులోకి కట్ చేసుకున్నాక మెయిన్గా గైస్, కాలీఫ్లవర్లో పురుగులు, అవి చిన్న క్యాటపిల్లర్లో ఉండే వాటిని ఏమంటారో నాకు తెలీదు, అవి చాలా ఉంటాయి. సో క్లీనింగ్ అప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఐ హేట్ దిస్ ప్రొసీజర్ వైల్ కుకింగ్ దిస్. నాకు మెయిన్గా కుక్ చేయడం చాలా ఇష్టం, బట్ ఈ వెజిటేబుల్ కట్టింగ్ అనే ఏమంటారు సెగ్మెంట్ ఐ హేట్. చాలా చిరాకు నాకు, ఎందుకంటే నేను కట్ చేసేసుకుంటాను నా చేతులు. ఆల్సో టైం టేకింగ్ ప్రాసెస్ ఇది. అందుకే నేను మాకు కావాల్సిన కర్రీస్ అన్నీ వెజిటేబుల్స్ నైట్ కూర్చొని డైస్ చేసేసి నేను ఆల్రెడీ మీకు మా ఫ్రిడ్జ్ ఆర్గనైజింగ్కి నేను తీసుకున్న బాక్సెస్లో స్టోర్ చేస్తాను. అలా కరెక్టే, ఎందుకంటే నాకు టైం ఉండదు, ప్లస్ అప్పటికప్పుడు హరిగా చేయలేను, పొద్దున్నే అంత ఎనర్జీ ఉండదు. సో ఇప్పుడు నేను క్లీనింగ్ చేసుకొని నెక్స్ట్ ప్రొసీజర్లో చెప్తాను. ఆల్సో నాకు టిప్ ఏంటి అంటే, మీకు సారీ, బేర్ విత్ మై వాయిస్, నాకు సివియర్ కోల్డ్ ఉంది. ద మెయిన్ మోటివ్ టు గివ్ దిస్ వాయిస్ ఓవర్ ఏంటంటే, నేను చాలా కష్టపడి వీడియో క్యాప్చర్ చేశాను, బట్ నేను కొత్తగా కదా న్యూ బ్లాగింగ్కి, నేను చాలా ఎంజాయ్ చేసి క్యాప్చర్ చేశాను, బట్ చూసే వాళ్ళకి అది క్రింజ్గా ఉండొచ్చు. ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడేసేస్తున్నాను. ఇంగ్లీష్ మాట్లాడితే స్టైల్ అవన్నీ టర్మ్స్ వస్తాయి, ఎందుకని చెప్పి నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఐ డోంట్ నో, ఇంగ్లీష్ మాట్లాడుతుంటే ఐ ఫీల్ సో కాన్ఫిడెంట్, బట్ ఏమో. సో ఇక్కడ నేను క్లీన్ చేసేసుకొని నా నెక్స్ట్ ప్రొసీజర్కి ప్రిపేర్ చేస్తున్నాను, వాటర్ బాయిల్ చేసుకోవడానికి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని కాలీఫ్లవర్ ఉడకబెట్టేసుకుందాం. ఫ్లెక్సింగ్ మై ట్రైపాడ్. ఓకే, ఎంతవరకు కుకింగ్ లైక్ బాయిలింగ్ కాలీఫ్లవర్ వచ్చిందో చూసేద్దాం. లైటింగ్ మంచిగా లేదు, ఇక్కడ పెట్టించాలి. వస్తున్నాయి చూడండి, ఇక్కడ వస్తుంది. వేలు పెట్టేస్తాను గిన్నెలో, పెట్టేస్తాను. ఫైనలీ గెట్టింగ్ బుస్ పొడగలు. మొత్తం బ్లాక్ అండ్ వైట్, నా డ్రెస్ అండ్ మా
మ్యాచింగ్ కలర్ కాంబినేషన్. కళ్యాణి అండ్ రవితేజది ఒక మూవీ ఉంటుంది, పేరు గుర్తురావట్లేదు. ఆ సినిమాలో మొత్తం లైక్ బ్లాక్ అండ్ వైట్, ఫర్నిచర్తో సహా, బుక్స్, ఎవ్రీథింగ్, వాట్ నాట్, ఎవ్రీథింగ్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్. చైల్డ్హుడ్ డేస్లో అర్లీ మార్నింగ్ జర్నీ మ్యూజిక్, ఐ గెస్ ఆ సాంగ్. ఏమి హాయిగా చల్లగా పెరిగేటట్టిది, ఆ సాంగ్ వస్తుంది. ఇట్లా గుర్తుకొచ్చింది నాకు ఈ బ్యాక్గ్రౌండ్ డ్రెస్ కాంబినేషన్. ఇప్పుడు I think it's time to switch off this cauliflower boiling stove because water is salty. మీకు కూడా నా లైక్ అలవాటు ఇప్పుడు జస్ట్ అప్పుడే గిన్నెలు కడిగి పెడతారు, బట్ స్టిల్ నేను ఆ గిన్నె యూజ్ చేయాలంటే నా చేతులతో నేను మళ్ళీ నార్మల్గా వాష్ చేసి యూజ్ చేస్తాను. ఏమంటారు దీన్ని, ఓసిడి అంటారా? ఇంకా దానికి మించి ఏమైనా అప్గ్రేడేషన్ వచ్చిందా? ఐ డోంట్ నో. నేను అట్లా చేస్తే ఎవరైతే గిన్నెలు తిన్నారో వాళ్ళకి సైకిల్స్, నేను మంచిగానే ఉన్నాయి వైషి క్లీనింగ్ ఇది అగే అన్నట్టు. లేదు, మీరు మంచిగానే తోముతారు, ఎట్లా తోముతారు, ఇట్స్ నాట్ మై పాయింట్. నా చేతితో నేను వాడేటప్పుడు నేను మళ్ళీ ఒకసారి వాటర్తో వాష్ చేస్తాను. దట్స్ మై హ్యాబిట్. ఓకే, అండర్స్టాండ్ ఇట్. ఇప్పుడైతే కాలీఫ్లవర్ మనం బాయిల్ చేసుకున్నాం కదా, ఇప్పుడు నేను కావాల్సినవన్నీ వేసేసుకున్నాను. నాకు ఏమేమి కావాలో అన్నీ వేసుకున్నా. ధనియా పౌడర్, జీరా పౌడర్. ఫస్ట్లీ అయితే నా దగ్గర ఉన్న వీట్ ఫ్లోర్ వేసుకున్నాను. వీట్ ఫ్లోర్లో మిగతావి ఉప్పు, కారం, పసుపు వేసుకున్నాను. మెయిన్గా నేను ఇక్కడ నా దగ్గర లేని కార్న్ ఫ్లోర్, శనగపిండి ఇవన్నీ అవాయిడ్ చేసేస్తున్నా. ఉన్నా కూడా వేయను. ఆల్సో ఫుడ్ కలర్ మెయిన్గా ఇట్ ఈస్ అ మెయిన్ స్పాయిలర్, హెల్త్ స్పాయిల్ చేసేది. సో అవాయిడ్ దెమ్. ఇక్కడ కూడా నాకున్న ఓసిడి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ కనిపెట్టేసా. చేయి పెట్టి కలిపితే మొత్తం చేయి కంటే నా చేతికున్న రింగ్స్ కంటే అన్నీ ఫిష్ అప్ అవుతుందని నేను ఎప్పుడు కూడా చపాతీ పిండి కానీ ఇలాంటి డౌస్ అన్నీ కూడా నేను స్పూన్ యూస్ చేసి కలుపుతాను. అది కూడా ఒక పెద్ద ఆర్ట్, అందరికీ రాదు. నాలాంటి ఆర్టిస్ట్కి, లేజీ పీపుల్కి తప్ప ఎవ్రీ ప్రాబ్లమ్కి నా దగ్గర సొల్యూషన్ ఉంటుంది గాయస్. ఆ సొల్యూషన్ కోసం మీ నా ఛానల్లో వచ్చే అన్ని అప్డేట్స్ని మిస్ కాకుండా చూసేయండి. నెక్స్ట్, ఆహా, నాలో వ్లాగర్ అన్నీ అట్లా బయటకు వచ్చేస్తున్నాయి ఫ్లోలో, కానిస్తున్న ఫ్లోలో. సో ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్, మంచిగా మిక్స్ చేసుకోవాలి. నేను చేయగలుగుతావు, ఎట్లా కలుపుతావు ఈజ్ నాట్ దాట్, ఇట్ డజంట్ మ్యాటర్ ఎట్ ఆల్. స్పూన్తో కలిపిన, ఎట్లా కలిపినా అన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకుంటే అదే కదా మెయిన్గా మనకు కావాల్సింది. సో థిక్నెస్ అనేది చూసుకోవాలి, నాట్ టూ లిక్విడ్, నాట్ టూ డ్రై, అలా మొత్తం కాదు. పీసెస్కి మంచిగా మ్యారినేట్ అవ్వేలా చూసుకోవాలి. సో ఐఎమ్ మేకింగ్ షూర్ టు డూ దాట్ విత్ స్పూన్ ఇట్ సెల్ఫ్. కెమెరా ఆఫ్ చేసి చేతి కల్పిస్తుంది, చీటింగ్, అలాంటి తూచు పనులు నా ఛానల్లో ఉండవు. ఏదన్నా రా అండ్ అన్ఫిల్టర్డ్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు నా నాకు కావాల్సిన మిశ్రమం రెడీ అయిపోయింది. ఈ థిక్నెస్లో ఉండాలి అన్నమాట. ఉన్న ఇలా రెడీ అయిపోతే యు ఆర్ గుడ్ టు గో. వన్స్ ఒకసారి సాల్ట్ సరిపోయేలా చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం కాలీఫ్లవర్ పీసెస్ అంటే బాయిల్ చేసుకున్న వాటిని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని ప్రాపర్గా అన్ని పీసెస్కి ఏమంటారు మసాలా, ఆ పేస్ట్ మొత్తం అన్నిటికి కలుసుకునేలాగా కలపాలి. ఎక్స్ట్రా వాటర్ ఇంకేమి యాడ్ చేయకూడదు. వన్స్ యూ ఆర్ డన్, అది ఇంకా మంచిగా వచ్చిందంటే ఇంక ఎక్స్ట్రా యాడ్ చేస్తే ఇంక మొత్తం అంటదు, స్పాయిల్ అయిపోతుంది. యూ కాంట్ డూ పకోడీ వెల్. ఆల్సో ఈ శనగపిండి వేయకుండా మీకు పకోడీ ఎట్లా వస్తుంది, కార్న్ఫ్లవర్ వేయకుండా ఎట్లా వస్తుంది అంటే లాస్ట్ వరకు చూడండి, వచ్చిందా లేదా అప్పుడు మాట్లాడండి. నేనైతే ఇప్పుడు ఏం చెప్పాను, వచ్చిందా రాలేదో. ఇప్పుడు నేను బాగా మ్యారినేట్ చేసేసుకుంటున్నాను. ఒక 1 minute అలా సైడ్కి పెడితే ఇలా కలిపేశాక ఇంకా బెస్ట్, బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలా నేను మిక్స్ బాగా మిక్స్ చేసేసి నెక్స్ట్ ప్రాపర్గా మిక్స్ చేసుకుంటేనే ద మెయిన్ టెక్నిక్ బిహైండ్ దిస్ పకోడీ ఇస్ మిక్సింగ్. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా
మసాలా మొత్తం కాలీఫ్లవర్కి పట్టి చాలా క్రిస్పీ అండ్ క్రంచీగా వస్తాయి అన్నమాట. సో ఫైనలీ ఐఎమ్ డన్ మిక్సింగ్ దిస్ పకోడా ప్రిపరేషన్. నౌ ద మెయిన్ పాయింట్ ఇస్ మంచి గట్టి కడాయి, థిక్ కడక్ కడక్ ఉండే కడాయిలో మేము ఇప్పుడే కొత్త ఇంట్లో వచ్చాం కాబట్టి వీ నీడ్ టు బై ది న్యూ కడాయి. టిల్ దెన్ ఉన్న దాంతో అడ్జస్ట్ అవుతున్నాం. అనొచ్చు మీరు ఈ కడాయి వాడవద్దు అని, బట్ నా దగ్గర ఉంది, ఇదే వాడతాం. ఇంకా నెక్స్ట్ మారుతాం మెల్లగా. ఇప్పుడు హీట్ అవుతుంది. ఇప్పుడు మీరు టెస్ట్ చేసుకోవాలి. హీట్ అవ్వకుండా మనం ఎప్పుడు పకోడా ఏమి డీప్ ఫ్రై అవి వేయకూడదు, ఎందుకంటే ఆయిల్ మొత్తం వచ్చేస్తుంది. చెప్పే కదా కుకింగ్ విత్ కిడ్ అని. స్టవ్ ఆన్ అవ్వట్లేదు అనమాట. ఆన్ అవ్వట్లే అంటే నాకు రావట్లే, అట్లనే ఉంటుంది మళ్ళీ కిడ్తో. ఇప్పుడు ఆన్ అయింది, హీట్ అయిపోయింది. ఎట్లా అవుతుంది పెట్టంగానే, సారీ బిగినర్ మిస్టేక్. హీట్ అయ్యాకే వేసాను. వాయిస్ ఓవర్లో గ్లిచ్ ఓకే. ఇప్పుడు హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. వెయిట్ చేశాక ఫస్ట్ టైం ఒక చిన్నదేసి అది మంచిగా కుక్ అవుతుంది అనిపించాకనే స్టార్ట్ చేస్తా పకోడా వేయడం. నా కష్టాలు, కొత్త ఇంట్లో కదా, ఏం యాంగిల్స్ తెలియట్లే. ఆల్సో ప్రాపర్ లైటింగ్ లేదు కిచెన్లోనే, అన్నంతా లైట్సే. మళ్ళీ ఇప్పుడు నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను ఎందులోకి తీయాలో. ఆ ప్లేట్లో టిష్యూస్ ఇస్తున్నాను, ఎందుకంటే ఆయిల్ అస్సలు ఉండకూడదని చెప్పి. ఆయిల్ ఎలాగో బయటకు వెళ్తే అన్నీ ఆయిల్ ఫుడ్, మసాలా ఫుడ్ గట్ మొత్తం పాడవుతుంది కాబట్టి ఇంట్లో ఉన్నప్పుడు ఈ చిన్నవి చాలా హెల్ప్ అవుతాయి. ఇలాంటివి చాలా డిఫరెన్స్ తీసుకొస్తుంది మన ఫుడ్లో కానీ మన హెల్త్లో కూడా. సో ఇలాంటి స్టెయినర్ ఉండే గరిట ఇంకో సపోర్టింగ్ దాంతో తీసుకొని పకోడాస్ వేసేస్తున్నాయి. ఇప్పుడు ఇది కూడా చేతితో వేయలేదు, చూసారా ఎట్లుంటుంది తలైవితో. ఇలా అంతా నా దగ్గర ఉన్న అంతా కూడా వేసేసాను. వేసేసి మంచిగా గోల్డ్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని చూడండి. ఈ కలర్ ఇంకా రావాలి, వచ్చేస్తుంది. ఇట్స్ ఆన్ ద వే. వచ్చాక ఎలా ఉంటుందో చూపిస్తా. ఇలా ఉంటుంది, లైక్ ఒక్కొక్కటి ఇది వాటర్ సపరేట్ అయిపోతాయి. ఆ బుస్ బుడగలు తగ్గుతూ వస్తాయి. సో ఆ తగ్గాయంటే ఇట్స్ అ సైన్ దట్ కుక్ అవ్వడం అయిపోయింది. ఇట్లా నువ్వు తీస్తున్నప్పుడు ఆ గరిటెలో గల్ సౌండ్ రావాలన్నమాట, గజ్జలు గల్ లాగా. దెన్ పకోడా వైబ్ వస్తుంది అనమాట. అన్ని చెప్పగా కుకింగ్ విత్ కిడ్ అది అవ్వట్లేదు, అది వాడతానే ఉంది. ఇంకా ఏం చూస్తారులే, స్కిప్ కొట్టేయండి. ఇది తీస్తూనే ఉంటాయి. ఐ వాజ్ ట్రైయింగ్ టు డూ అన్నీ తీసేయడానికి ఒకటే అటెంప్ట్లో. అది బయటపడిపోయింది. ఓ మై గాడ్. మెష్ మళ్ళీ తర్వాత గ్యాస్ తుడుచుకోవాలి. కాలుతున్నా కూడా గ్యాస్ తుడిచే రకం నేను. పడేసా, అయిపోయింది ఫసక్. ఫైనల్ ద పకోడీ ఈజ్ in the plate. Within a second it was in my mouth. అయిపోయి నెక్స్ట్ బ్యాచ్ ఆఫ్ పకోడీ కూడా వేసేసాను. పకోడీతో డన్. ద నెక్స్ట్ ఫైనల్ గార్నిషింగ్ సెగ్మెంట్ హ్యాస్ అరైవ్డ్. ఏం లే, ఇట్లా ఫ్రెష్ కరివేపాకుని తీసుకొని బాయిలింగ్ ఆయిల్లో వేసేసి ఫ్రై చేసేసి మనం చేసుకున్న పకోడీ పైన గార్నిష్ చేసుకుంటే ద పకోడీ వితౌట్ అడిషనల్ అన్వాంటెడ్ పౌడర్స్ లైక్ శనగపిండి, కార్న్ఫ్లోర్, ఫుడ్ కలర్ లేకుండా చేసిన క్రిస్పీ హెల్దీ బెస్ట్ స్నాక్ రెడీ.